ఏదైనా ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ ఎందుకు డిజైన్ చేస్తారు భయ్య? విలన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికే కదా. సో మనందరికీ తెలుసు మూవీ కంప్లీట్ అయ్యేలోపు హీరో ఎలాగైనా విలన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు అని. కానీ హీరో తలుచుకుంటే నన్ను చంపేయగలడు లేదా నా సామ్రాజ్యాన్ని అంతం చేయగలడు అనే విషయాన్ని విలన్స్ ఫస్ట్ టైం ఎప్పుడు రియలైజ్ అవుతారు? ఓన్లీ హీరోకు ఉండే గట్స్ గురించి, వాడి స్టామినా గురించి అండ్ అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు అని విలన్స్ కి అర్థమైనప్పుడు మాత్రమే. సో హీరో యొక్క కెపాసిటీని అండ్ తనకున్న గట్స్ ని విలన్ కి ఎట్ ద సేమ్ టైం ఆడియన్స్ కి చూపించడానికి మాక్సిమం డైరెక్టర్స్ యూజ్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్ములా హీరోకి విలన్ కి మధ్యలో ఒక వార్నింగ్ సీన్ క్రియేట్ చేయడం. సో ఆ ఒక్క వార్నింగ్ సీన్ లో హీరో ఇచ్చే మాస్ ధమ్కీ వల్ల విలన్స్ కి మ్యాటర్ అర్థమైపోతుంది, వీడు అందరిలాంటి ఆర్డినరీ పర్సన్ కాదు, వీడు తలుచుకుంటే నన్ను ఏమైనా చేయగలడు అని. సో ఈ రోజు ఈ వీడియోలో మన టాలీవుడ్ లోని టాప్ 10 బెస్ట్ వార్నింగ్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో మాక్సిమం మన టీఎఫ్ఐ లోని అందరు స్టార్ హీరోస్ ని కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 ఇన్ ద లిస్ట్, పూరి జగన్నాథ్ గారి శివమణి మూవీలో దత్తుకి శివమణి వార్నింగ్ ఇచ్చే సీన్. సీరియస్లీ మూవీలో నాగార్జున గారు ప్రకాష్ రాజ్ గారి ప్లేస్ కి వెళ్లి అతని మనుషుల్ని కొట్టి రేపటితో నువ్వు చేస్తున్న ఇల్లీగల్ పనులన్నీ ఆపేయాలని ముఖం మీద చెప్పేస్తాడు ప్రకాష్ రాజ్ గారికి. ప్రకాష్ రాజ్ గారు తనకున్న సర్కిల్ గురించి చెప్తున్నా కూడా అవేవి పట్టించుకోకుండా, నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 4 ఏళ్ళు అయింది, ఇప్పటికీ 8 సెంటర్లు మారాను, ఏ సెంటర్ కైనా ఫోన్ చేసి శివమణి గాడు ఆపేయమన్నాడు పెట్టుకోవచ్చా అని అడుగు, ఒక్కడు పెట్టుకోవచ్చు అన్నా కూడా నేను ఈ సైడ్ కూడా రాను అని మాస్ డైలాగ్ చెప్పి ఒక రేంజ్ లో ధమ్కి ఇస్తాడు విలన్ కి. ఈ ఒక్క సీన్ లో శివమణి అనే క్యారెక్టర్ కున్న మెంటల్, డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ ని క్లియర్ గా చూపించారు పూరి జగన్నాథ్ గారు. ఈ సీన్ లో నాగార్జున గారి స్వాగ్ అండ్ డైలాగ్ డెలివరీ అయితే తోపుంటాయి. నాగార్జున గారి కెరీర్ లో మోస్ట్ ఐకానిక్ సీన్స్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. నెంబర్ 9 ఇన్ ద లిస్ట్, సుకుమార్ గారి రంగస్థలం మూవీలో చిట్టిబాబుకి ప్రెసిడెంట్ గారికి మధ్యలో ఉండే వార్నింగ్ సీన్. రంగస్థలం మూవీలో చిట్టిబాబు క్యారెక్టర్ అనేది రామ్ చరణ్ గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. యాజ్ యూజువల్ గా ఈ సీన్ లో కూడా రామ్ చరణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ అన్నయ్యని చంపేస్తారేమో అని భయపడి ప్రెసిడెంట్ గారి దగ్గర డబ్బులు తీసుకున్న చిట్టిబాబు వాళ్ళ అన్నయ్య డబ్బులు తీసుకున్నావా అని మెడ మీద కత్తి పెట్టుకుని అడగగానే వెంటనే తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తాడు. అక్కడ డబ్బులు రిటర్న్ ఇచ్చేసిన తర్వాత, ఇప్పటి వరకు మీకు ఎదురుగా పోటీ చేసిన వారిని మీ వెనకాలన్న ఏవో శక్తులు చంపేస్తాయని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ శక్తులకి ఒక మాట చెప్పండి, కుమార్ బాబుని చంపాలంటే ముందు ఈ చిట్టిబాబుని దాటాలి అని ప్రెసిడెంట్ గారికి ఇండైరెక్ట్ గా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు చిట్టిబాబు. అండ్ దానికి తోడు ప్రెసిడెంట్ గారి ఇంట్లో ప్రతిసారి తాగిన గ్లాస్ కడిగే చిట్టిబాబు గ్లాస్ ఎవడు కడుగుతాడు అని అడగగానే చెక్క ముద్దుతో గ్లాస్ ని విరగ్గొట్టేస్తాడు. సో ఈ ఒక్క సీన్ తో అప్పటి వరకు చిట్టిబాబుని తక్కువ అంచనా వేసిన ప్రెసిడెంట్ గారికి చిట్టిబాబు వాళ్ళ అన్నయ్య కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. నెంబర్ 8 ఇన్ ద లిస్ట్, విశ్వక్సేన్ గారి ఫలక్నామా దాస్ మూవీలో దాస్ కి రవి వార్నింగ్ ఇచ్చే సీన్. ఈ టాప్ 10 లిస్ట్ లో ఉన్న వార్నింగ్ సీన్స్ అన్నిట్లో మాక్సిమం హీరో విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే సీన్సే ఉన్నాయి. కానీ ఈ ఒక్క వార్నింగ్ సీన్ లో మాత్రం విలన్ అయిన రవినే హీరో దాస్ కి ధమ్కి ఇస్తాడు. నాకు ఫలక్నామా దాస్ మూవీలో అన్ని సీన్స్ కన్నా తోపు అనిపించే సీన్ ఇది. సో దిస్ వన్ ఈజ్ మోర్ స్పెషల్ ఫర్ మీ. హీరో దాస్ బిజినెస్ వాళ్ళ బిజినెస్ కన్నా ఎక్కువ నడుస్తుందని రవి అండ్ రాజు దాస్ ని తన దందా ఆపేయమని బెదిరించడానికి వస్తారు. కానీ దాస్ ఈ గొడవలకి బెదిరింపులకి భయపడే మనిషి కాదు. షాప్ ముందుకొచ్చి గొడవ ఎందుకు చేస్తున్నారని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కి దిగుతాడు. మధ్యలో పాండు అన్న వచ్చి దందా అంటే ఇట్లనే ఉంటది, ఎవడిష్టం వాడిదే అని చెప్పి గొడవ ఆపేస్తాడు. అప్పుడు రవి రిటర్న్ వెళ్ళడానికి తన బండి దగ్గరికి వెళ్లి అందులోంచి ఒక నాటు బాంబు తీసి డైరెక్ట్ గా దాస్ షాప్ లో విసిరేస్తాడు. కాసేపు దాస్ కి ఏం అర్థం కాదు, భయపడిపోతాడు. అప్పుడు రవి దాస్ దగ్గరికి వచ్చి, ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు, ఇదేందో తెలుసారా, నాటు బాంబు అంటారు నా కొడక, హోల్సేల్ రీటైల్ దొరకదురా ఇది నీకు, ఇప్పుడు బిజినెస్ ఎట్లా చేస్తావో చేయరా అని ఒక మాస్ ధమ్కి ఇస్తాడు. గూస్ బంప్స్ అంతే. లిటరల్ గా రవి క్యారెక్టర్ లో వివేక్ చేపూరి గారు పర్ఫార్మెన్స్ తో పేకాడేస్తారు. మొత్తం సీన్ లో హీరో విశ్వక్సేన్ గారిని కూడా డామినేట్ చేస్తారు తన పర్ఫార్మెన్స్ తో. సో టాలీవుడ్ లో విలన్ వార్నింగ్ సీన్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్, త్రివిక్రమ్ గారి జల్సా మూవీలో సంజయ్ సాహో జైల్లో ఉన్న విలన్ దామోదర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేసి. ఈ సీన్ లో హీరో అండ్ విలన్ పర్ఫార్మెన్సెస్ పక్కన పెడితే త్రివిక్రమ్ గారి బ్రిలియంట్ డైలాగ్స్ తో వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ అయితే అరాచకంగా ఉంటుంది. సీన్ మొత్తం ఒక భయం అనే కాన్సెప్ట్ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. నా జీవితంలో ఎదుటిని భయపెట్టడమే తప్ప ఇంతవరకు నేను ఎప్పుడు భయపడలేదు, అండ్ అదే భయాన్ని నీ కళ్ళలో చూస్తే నాకు ఇంకా బాగుంటుంది అని దామోదర్ రెడ్డి సంజయ్ సాహోతో అంటాడు. అప్పుడు సంజయ్ సాహో రిటర్న్ లో, అంకుల్ మీకు జీవితంలో అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప, గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు భయపడతారు, నేను భయపెడతాను అని చెప్పి దామోదర్ రెడ్డికి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. కానీ అప్పటి వరకు నార్మల్ గానే వెళ్తున్న ఈ వార్నింగ్ సీన్ ని ఒకే డైలాగ్, భయాన్ని గ్రాముల్లో కిలోల్లో కాదు టన్నులు లెక్కనిస్తాను అనే ఒకే ఒక్క మాన్స్టర్ డైలాగ్ తో ఫుల్ వైలెంట్ గా మార్చేస్తారు త్రివిక్రమ్ గారు.
అండ్ డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్ ని మరింత ఇంప్రెసివ్ గా చేసింది. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ సురేందర్ రెడ్డి గారి రేసుగుర్రం మూవీలో లక్కీకి అండ్ మత్తాలి శివారెడ్డి వాళ్ళ నాన్న పెద్దిరెడ్డికి మధ్యలో ఉండే వార్నింగ్ సీన్. మత్తాలి శివారెడ్డిని కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి నా కొడుకుని కొట్టింది ఎవడు అని వెతుకుతుంటే లక్కీ ఈ విషయం తెలుసుకుని డైరెక్ట్ గా పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్తాడు మాట్లాడడానికి. అది చూసి పెద్దిరెడ్డి షాక్ అవుతాడు. తర్వాత లక్కీ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు పెద్దిరెడ్డికి, మా అన్నని చంపబోయారు అని తెలియగానే నీ కొడుకుని కూడా చావు దాకా తీసుకెళ్లా చంపలేదు అంతే అని, అది కూడా ఏ భయం లేకుండా. ఈ విషయం మీ కొడుకు చెప్తే వినడు కాబట్టి మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా, నా జోలికి నా ఫ్యామిలీ జోలికి రాకండి అని కూడా చెప్తాడు. అండ్ ఫైనల్ గా అక్కడి నుంచి వెళ్లే ముందు పెద్దిరెడ్డి మనిషిని కొట్టి మా అమ్మకి 2 కొడుకులు, ఒక్కడి పోయినా తట్టుకోలేదు, కానీ మీకు ఒక్కడే కొడుకు జాగ్రత్త అని మాస్ వార్నింగ్ ఇస్తాడు పెద్దిరెడ్డికి. పర్టికులర్ గా ఈ సీన్ లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే తోపుంటుంది. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ పూరి జగన్నాథ్ గారి పోకిరి మూవీలో ఎస్ఐ పశుపతికి పండుగాడు వార్నింగ్ ఇచ్చే సీన్. హీరోయిన్ శృతి వెంట పడుతున్నాడని పండుగాడికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లిన పశుపతి రివర్స్ లో పండుగాడిచ్చిన ధమ్కీకి లిటరల్ గా కాసేపు పిచ్చోడైపోతాడు. తనే కొత్త కానిస్టేబుల్ ని చంపాడన్న విషయం ఎవరికీ తెలియదనుకున్న పశుపతి పండుగాడు లైవ్ లో చూసినట్టు ఇంచు బై ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే భయంతో రిటర్న్ వెళ్ళిపోతాడు. అండ్ సీన్ లాస్ట్ లో పండుగాడు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేసాడా, పద్మావతి హ్యాపీయేనా, టైల్స్ ఎత్తున్నారంటగా, శృతి నాదే రివాల్వర్ నాదే అని ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటాడు ఎస్ఐని. ఈ పర్టికులర్ సీన్ లో పూరి గారి రైటింగ్ అండ్ మహేష్ బాబు గారి స్వాగ్ అయితే వావ్, ట్రీట్ టు వాచ్. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ పూరి జగన్నాథ్ గారి గోలీమార్ మూవీలో ఖలీల్ బాయ్ కి హీరో గంగారాం వార్నింగ్ ఇచ్చే సీన్. మూవీలో గంగారాం పట్టుకున్న తల్వార్ అనే రౌడీని పోలీసులు పట్టుకెళ్లాక డైరెక్ట్ గా ఖలీలే గంగారాం కి కాల్ చేస్తాడు. గంగారాం ని తనకి అడ్డు రాకుండా భయపెడదాం అనుకుంటాడు. కానీ అప్పటికే తల్వార్ ని చంపకుండా మిస్ చేశానని కోపంలో ఉన్న గంగారాం ఖలీల్ బాయ్ కి లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేస్తాడు. ఖలీల్ కున్న వేరు వేరు బిజినెస్ ల దగ్గర నుంచి వాడి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళ అడ్రస్ల వరకు పూసగుచ్చినట్టు చెప్పగానే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఎస్ఐ గాడివి అన్న ఖలీల్ గంగారాం ని బాయ్ అని పిలుస్తాడు. అండ్ ఫైనల్ గా గంగారాం, ఇప్పటి వరకు నువ్వు ఎంతమందిని చంపుంటావురా, ఒక 10 మందిని చంపావా, నేనెంతమందిని చంపానో తెలుసా, నువ్వా డన్ నేనా సాలే అని మాస్ దమ్కి ఇస్తాడు ఖలీల్కి. నన్ను అడిగితే గోపీచంద్ గారి కెరీర్లో గోలీమార్ అనేది ఒక తోప్ సినిమా అండ్ ఈ వార్నింగ్ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ కొరటాల శివ గారి మిర్చి మూవీలో సెటిల్మెంట్ మాట్లాడడానికి వచ్చిన విలన్ ఉమా మనుషులకి జై వార్నింగ్ ఇచ్చే సీన్. జై వాళ్ళ నాన్న ఉమా మనుషుల సెటిల్మెంట్ కి ఒప్పుకోకపోవడంతో వాళ్ళు జై వాళ్ళ నాన్నని చులకన చేసి మాట్లాడడం అండ్ వెళ్లే ముందు సింబాలిక్ గా చంపేస్తా అని చెప్పడం చూసిన జై వాళ్ళ వెహికల్స్ వెనక పరిగెత్తి వాళ్ళని ఊరు దాట ముందుకి ఆపేస్తాడు. అండ్ కట్ చేస్తే వాళ్ళ నాన్నని తిట్టిన వాడిని అలా గాల్లో లేపి కారు మీద ఎత్తేసిన తర్వాత సెటిల్మెంట్ కి వచ్చిన వాళ్ళతో 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరెలా నమ్మారా అని కార్ గ్లాస్ మీద చెయ్యి వేస్తాడంతే. కార్ గ్లాస్ బ్రేక్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ లో డిఎస్పీ మరణమాస్ బీజిఎం స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్లో 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వాడి కొడుకు వచ్చాడు అని చెప్పు అని ఒక మాస్ వార్నింగ్ ఇస్తాడు ఉమా మనిషికి. సీన్ అయిపోయే ముందు భారీ కట్అవుట్ తో ప్రభాస్ గారు అలా నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో పండగల దిగొచ్చాడు సాంగ్ వస్తుంది. సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ ఏఆర్ మురుగదాస్ గారి స్టాలిన్ మూవీలో ప్రదీప్ రాత్ ప్లే చేసిన ఎమ్మెల్యే క్యారెక్టర్ కి అండ్ స్టాలిన్ క్యారెక్టర్ కి మధ్యలో ఉండే వార్నింగ్ సీన్. లిటరల్ గా స్టాలిన్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 18 years వరకు కావస్తుంది. అయినా కూడా ఈ సీన్ ని ఎన్నిసార్లు చూసినా అస్సలంటే అస్సలు బోర్ కొట్టదు. అప్పట్లో మణిశర్మ గారు ఏం తాగి బీజిఎంలు కొట్టేవారో తెలియదు కానీ ఆ టైంలో ఆయన కొట్టిన ఒక్కొక్క బీజిఎం ఒక్కొక్క డైమండ్. అసలు ఈ వార్నింగ్ సీన్ లో హీరోకి విలన్ కి మధ్యలో పెద్దగా కన్వర్జేషన్ కూడా ఉండదు. ఎమ్మెల్యే స్టాలిన్ ని తన ఫ్యామిలీని అందరినీ చంపేస్తా అనగానే స్టాలిన్ వెంటనే రైజ్ అయిపోయి 4 గంటలకు నువ్వు మనుషుల్ని పంపిస్తే 4:10కి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానని ఏడుస్తూ కూర్చుంటావు, కాదు కూడదు అనుకుంటే నాతో పెట్టుకో చూపిస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ఎమ్మెల్యేకి. అండ్ హియర్ కమ్స్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద సీన్. ఎమ్మెల్యే మనుషులందరూ ఒక్కసారిగా అరుచుకుంటూ కత్తులు లేపగానే చిరంజీవి గారు అలా బ్యాక్ కి టర్న్ అయ్యి వాళ్ళకన్నా గట్టిగా అరుస్తాడు. దెబ్బకి అక్కడున్న ప్రతి ఒక్కడు సైలెంట్ అయిపోతాడు. అండ్ వెంటనే మణిశర్మ గారి గాడ్ లెవెల్ బీజిఎం స్టార్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఈ సీన్ లో అసలు చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ అయితే గాడ్ లెవెల్. సో ఫైనల్లీ గాడ్ లెవెల్ యాక్టింగ్ అండ్ గాడ్ లెవెల్ బీజిఎం అండ్ దిస్ సీన్ బికమ్స్ ఏ గాడ్ లెవెల్ సీన్. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ త్రివిక్రమ్ గారి అరవింద సమేత మూవీలో బసిరెడ్డి కొడుక్కి అని తన మనుషులకి వీరరాఘవరెడ్డి వార్నింగ్ ఇచ్చే సీన్. ఒకే సీన్ ని ఎన్నోసార్లు రిపీట్స్ లో చూసిన ప్రతిసారి గూస్ బంప్స్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను మాత్రం ఈ సీన్ చూసిన ప్రతిసారి ఫీల్ అవుతా. త్రివిక్రమ్ గారు ఆయన కెరీర్ లో ఎన్నో ఎక్స్ట్రాడినరీ సీన్స్ రాసుంటారు, ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ కూడా రాశారు. కానీ ఇలాంటి ఒక సీన్ ని అండ్ ఇలాంటి డైలాగ్స్ ని ఆయన కూడా మళ్ళీ రాయలేరేమో అనిపిస్తుంది నాకు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, దట్టు పచ్చి ఫ్యాక్షనిస్టులు, కిరాతకమైన మనుషులు, అలాంటి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా కనీసం వాళ్ళకి కనపడకుండానే ఒకే ఒక ఫోన్ కాల్లో వాళ్ళందరికీ వాళ్ళ చావు అనేది ఎంత దారుణంగా ఎంత భయంకరంగా ఉంటుందో అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీరరాఘవరెడ్డి ఈ సీన్ లో. లిటరల్ గా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కడు ఆ చావు భయాన్ని ఫీల్ అవుతారు. తర్వాత బసిరెడ్డి కొడుకు బాలరెడ్డితో, ఇప్పుడు నువ్వు ఎత్తుకెళ్లిన మనుషుల్ని నువ్వు చంపేస్తే బెంగళూరులో చదువుతున్న నీ కొడుకుని నేను చంపేస్తా, నీకు పూర్తిగా ఏడ్చే టైం కూడా ఇవ్వను,
నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే ఆ పిల్లోన్ని అక్కడే వదిలేసిపో. శాంతి అంటే ఎలా ఉంటుందో చూపిస్తా, నువ్వు ఊహించవు అని బాలరెడ్డిని కూడా మాటలతో భయపెట్టేస్తాడు. ఈ ఒక్క వార్నింగ్ సీన్ లో మూవీ ప్లాట్ మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రివిక్రమ్ గారు. తలుచుకుంటే శత్రువులందరినీ చంపగలిగే రాఘవరెడ్డి తను కోరుకున్న శాంతి కోసం తన సమస్యని శత్రువులతో మాట్లాడి ఇన్ఫాక్ట్ మాటలతో భయపెట్టి ఏ రక్తపాతం లేకుండానే సాల్వ్ చేసుకుంటాడు. ఎందుకంటే వీరరాఘవరెడ్డికి కావాల్సింది శాంతి. అండ్ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ కూడా అదే. సో టిల్ నౌ దిస్ సీన్ ఇస్ ద బెస్ట్ రైటింగ్ ఆఫ్ త్రివిక్రమ్ గారు అండ్ ద బెస్ట్ వార్నింగ్ సీన్ ఇన్ ద TFI అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో ఈ టాప్ 10 వార్నింగ్ సీన్స్లో ఏ సీన్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.